శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ చతుర్థోధ్యాయ కామ వివాహము. నారద ఉవాచ విష్ణుశిష్య మహాప్రాజ్ఞో విధేలోకకర ప్రభో అద్భుతేయం కథా ప్రోక్త శివలీలామృతాన్విత తతః కిమభవత్తాత చరితం తద్వధాధునా అహం శ్రద్ధాన్విత శ్రోతుం యది శంభు కథాశ్రయం. నారదుడిట్లు పలికెను, ఓ విష్ణు శిష్య, నీవు గొప్ప ప్రాజ్ఞుడవు. హే విధే, నీవు లోకములను సృష్టించితివి. హే ప్రభో, శివుని లీలలు అనే అమృతముతో కూడిన ఈ అద్భుతమగు గాథను చెప్పితివి. తండ్రి, ఆ తరువాత ఏమైనది? ఆ వృత్తాంతమును ఇప్పుడు చెప్పుము. నేను శంభుని గాథను వినుటయందు శ్రద్ధ గలవాడను. బ్రహ్మోవాచ శంభౌ గతే నిజస్థానే వేదస్యంతర్హితే మయి దక్ష ప్రాహాధ కందర్పం సంస్మరన్ మమతద్వచ. బ్రహ్మ ఇట్లు పలికెను, శంభుడు తన స్థానమునకు వెళ్ళెను. బ్రహ్మనగు నేను అంతర్ధానమును చెందితిని. అప్పుడు దక్షుడు నా ఆ మాటను స్మరించుచు మన్మధునితో ఇట్లనెను. దక్ష ఉవాచ మద్దేహజేయం కందర్ప సద్రూప గుణ సంయుత ఏనాం గృహ్ణీష్వ భార్యార్థం భవత సదృశీం గుణై ఏషా తవ మహాతేజ సర్వదా సహచారిణి భవిష్యతి యథాకామం ధర్మతో వశవర్తిని. దక్షుడిట్లు పలికెను, ఓ మన్మథ, ఈమె నా దేహము నుండి పుట్టినది, మంచి రూపము గుణములు కలది. ఈమె గుణములలో నీకు తగినది. ఈమెను భార్యగా స్వీకరింపుము. గొప్ప తేజస్వినియగు ఈమె సదా నీకు తోడుగా నుండును. ఈమె నిన్ను ప్రేమించును. నీకు అనుకూలముగా నుండి ధర్మమును పాలించగలదు. బ్రహ్మోవాచ ఇత్యుక్త్వా ప్రదదౌ తస్మై దేహ స్వేదాంబు సంభవం కందర్పాయాగ్రత కృత్వా నామ కృత్వా రతీతితాం విహహ్యతాం స్మరస్యోపి ముమోదాతీవ నారద దక్షజాం తనయాం రమ్యాం మునీనామపి మోహినీం అధతాం వీక్ష్య మదనో రత్యాఖ్యాం స్వస్త్రియం శుభాం ఆత్మా గుణేన విద్దోసౌ ముమోహ రతిరంజితః క్షణప్రదా భవత్కాంత గౌరీ మృగదృశీ ముదా లోలా పాంఘ్యద తస్మైవ భార్యాచ సదృశీరతౌ. దక్షుడు ఇట్లు పలికెను, బ్రహ్మ ఇట్లు పలికెను. దక్షుడు ఇట్లు పలికి తన దేహం యొక్క చెమట నుండి పుట్టిన ఆమెకు రతి అను నామకరణమును చేసి ఆమెను కందర్పుని ఎదుట నిలిపి సమర్పించెను. ఓ నారద, సుందరి మునులను కూడా మోహింపజేయనది అగు ఆ దక్షపుత్రిని వివాహమాడి మన్మధుడు మిక్కిలి ఆనందించెను. అప్పుడు మన్మధుడు రతి అనే శోభాయుక్తమగు తన భార్యను చూచి అనురాగముచే నిండిన మనస్సు గలవాడై తన బాణములచే తానే కొట్టబడిన వాడై మోహమును పొందెను. గౌరవర్ణము గలది, లేడి కన్నులు గలది, చెంచలమగు ఓరచూపులు గలది సుందరి అగు ఆ మన్మధుని భార్య అతనితో సమమైన అనురాగము గలది అయి అతనికి ఉత్సాహమును కలిగించెను. తస్యా భ్రూయుగలం వీక్ష్య సంశయం మదనో కరోత్ ఉత్సాదనం మత్కోదండం విధాత్రాస్యం నివేశితం కటాక్షాన మాసుగతిం దృష్ట్వా తస్యా ద్విజోత్తమ ఆసుగంతం నిజాస్త్రాణం శ్రద్ధధేన చచారుతాం తస్యా స్వభావ సురభిధీర శ్వాసానిలం తథా ఆఘ్రాయ మదనశ్రద్ధాం త్యక్తవాన్మలయాంతికే పూర్ణేందు సదృశం వక్త్రం దృష్ట్వా లక్ష్మ సులక్షితం న నిశ్చికాయ మదనోభేదం తన్ముఖ చంద్రయో. ఆమె కనుబొమలను చూచి బ్రహ్మ నా ధనస్సును లాగుకొని ఈమె కనుబొమ్మలను మలచినాడా ఏమి అని మన్మధుడు సందేహపడెను. ఓ ద్విజశ్రేష్ఠ, అతడు ఆమె యొక్క వేగము గల చూపులను పరికించి తన అస్త్రముల యందు శ్రద్ధను శీఘ్రమే కోల్పోయెను. ఆమె ఇతర సౌందర్యమునైనను అతడు పరికించలేదు. స్వభావ సిద్ధముగా పరిమళములు గల ఆమె యొక్క నిటారైన శ్వాస వాయువును ఆఘ్రానించి మన్మధుడు మలయమారుతమునందు విశ్వాసమును విడిచిపెట్టెను. పూర్ణిమ నాటి చంద్రుని బోలియున్న చిన్న మచ్చతో శోభించే ఆమె ముఖమును చూచి మన్మధుడు ఆమె ముఖమునకు చంద్రునకు గల భేదమును ఎరుంగలేకపోయెను. సుపర్ణ పద్మ కలికాతుల్యం తస్యాహ కుచద్వయం రేజే చూచుక యుగ్మేన భ్రమరేనేవ వేష్టితం దృఢీపీనోన్నతం తస్యా స్తనమధ్యం విలంచినీం అనాభిప్రతలం మాలాం తన్వీం చంద్రాయితాం శుభాం జ్యాం పుష్పధనుషః కామః షట్పదావళి సంభ్రమాం విసస్మారచ యస్మాత్తాం విసృజ్యైనాం నిరీక్షతే గంభీరనాభి రంధ్రాం తశ్చతుః పార్శ్వతవగావృతం అనానబ్జేక్షణద్వంద మారక్తక ఫలం యథా. బంగారు పద్మముల మొగ్గల వంటి ఆమె కుచద్వయము
భ్రమరములు వాలినవే అన్నట్లు చూచుకములతో ప్రకాశించెను. దృఢముగా బలిసి ఎత్తుగానున్న ఆమె స్తనముల మధ్యలో నాభి గహ్వరము వరకు వెన్నెల వలె తెల్లనైన సన్నని మాల వేలాడుచుండెను. శుభకరమగు ఆ మాలను నిరీక్షించుచు మన్మధుడు తుమ్మెదల పంక్తిచే నిర్మితమై అల్ల కల్లోలముగానున్న పుష్పధనస్సు యొక్క నారిత్రాటిని మరిచిపోయెను. అన్ని వైపులా మృదువగు చర్మముచే ఆవరింపబడి ఉన్న నాభి రంధ్రము లోతుగానున్నది. పద్మము వంటి ఆమె ముఖమునందలి 2 కన్నులు ఎర్రని ఫలముల వలె ప్రకాశించుచున్నవి. క్షీణా మధ్యేన వపుషా నిసర్గాష్టా ప్రభా రుక్మవేదివ దదృశే కామేన రమణీహిస రంభా స్తంభాయతం స్నిగ్ధం యదూరు యుగలం మృదు నిజశక్తి సమం కామో వీక్షాం చక్రే మనోహరం ఆరక్త పార్ష్ణాపాదాగ్ర ప్రాంతభాగం పదద్వయం అనురాగ మివానేన మిత్రం తస్యా మనోభవః తస్యాహ కరయుగం రక్తం నఖరైః కింసుకోపమైః వృత్తాభిరంగులీభిశ్చ సూక్ష్మాగ్రాభిర్మనోహరం. సన్నని నడుము గలది, సహజముగా బంగారు వన్నెగలది అగు ఆ రమణి మన్మథునకు బంగారు వేదిక వలె కనపట్టెను. అరటి బోధల వలె పొడవైనది, స్నిగ్ధ మృదు మనోహరము అగు ఆమె యొక్క ఊరుద్వంద్వమును చూచి మన్మధుడు తన సమ్మోహన శక్తితో సమమైనదిగా భావించెను. ఆమె 2 పాదముల అగ్రములు, మధ్య భాగము, మడములు మిక్కిలి ఎర్రగా నుండి ఆమెకు ప్రియుడగు మన్మధుని యందు గల అనురాగము వాటి యందు ప్రకటమైనదా అన్నట్లుండెను. ఆమె చేతులు ఎర్రగా నుండి చిగుళ్ల వంటి గోళ్లతో గుండ్రని సన్నని అగ్రములు గల వేళ్లతో మనోహరముగా నుండెను. తద్బాహుయుగలం కాంతం మృణాల యుగలాయుతం మృదుస్నిగ్ధం చిరం రాజాత్ కాంతిలోహ ప్రవాలవత్ నీల నీరద సంకాసః కేశపాసో మనోహరః చమరీవాల భరవద్విభాతి స్మస్మరప్రియః ఏతాదృశీం రతిం నామ్నా ప్రాళేయాద్రి సముద్భవాం గంగామివ మహాదేవో జగ్రాహోత్పుల్లలోచనః చక్రపద్మాం చారుబాహు మృణాల సకలాన్వితం భ్రూయుగ్మ విభ్రమవ్రాత తనూర్మి పరిరాజితం. సుందరములు, మృదువైనవి, స్నిగ్ధమైనవి ఆమె బాహువులు తామర తూడుల వలె పొడవుగా నుండి బంగారు వన్నెతో పగడముల కాంతులతో అతిశయించి ప్రకాశించెను. నల్లని మేఘముల వలె మనస్సును హరించే ఆమె కేశపాసము చమరీ మృగము యొక్క గుబురైన తోక వలె భాషించెను. వికసించిన నేత్రములు గల మన్మధుడు ఆ రతీదేవిని మహాదేవుడు హిమవత్ పర్వతము నుండి పుట్టిన గంగను వలె స్వీకరించెను. ఆమె స్తనములనే పద్మములు కలిగినది, సుందర బాహువులనే తామర తూడులు కలది, కనుబొమ్మల విరుపుల వరసలనే పిల్ల కెరటములతో ప్రకాశించున్నది అగు సరస్సు వలె విరాజిల్లెను. కటాక్షపాత తుంగౌఘాం స్వీయ నేత్రత్వలాన్వితం తను లోమాంబు శైవాలాం మనోద్రుమ విలాసినీం నిమ్న నాభి హ్రదాం క్షామాం సర్వాంగర మణీయకాం సర్వలావణ్య సదనాం శోభమానాం రమామివ ద్వాదశాభరణైర్యుక్తాం శృంగారై షోడశైర్యుతాం మోహినీం సర్వలోకానాం భాసయంతీం దిశో దశ ఇతి తాం మదనో వీక్ష రతిం జగ్రాహసోత్సుకః రాగాదుపస్థితాం లక్ష్మీం హృషీకేశ ఇవోత్తమాం. ఆమె వాడి చూపులనే గొప్ప ప్రవాహము గలది, నేత్రములనే నల్ల కలువలు గలది, సన్నని రోమావళి అనే నీటి నాచు కలది, మనోవృత్తులనే వృక్షములతో ఒడ్డుపైనున్నవి అయి ప్రకాశించుచున్నది, లోతైన నాభి అనే సరస్సు గలది అగు నది వలె ప్రకాశించెను. సన్నని ఆ యువతి సర్వావయములయందు రమణీయముగా నుండెను. లావణ్యము ఆమె యందు నివాసముండెను. ఆమె లక్ష్మీ వలె ప్రకాశించెను. 12 ఆభరణములను ధరించి 16 అలంకారములు చేసుకొని సర్వలోకములను మోహింపజేయుచు 10 దిక్కులను ప్రకాశింపజేయుచున్న ఆ రతిని చూచి ప్రేమతో దగ్గరకు వచ్చి ఉత్తమమగు లక్ష్మిని విష్ణువు వలె మన్మధుడు ఆమెను ఉత్సాహముతో స్వీకరించెను. నోవాచ తదా దక్షం కామోమోద భవాత్తతః విస్మృత్య దారుణం శాపం విధిదత్తం విమోహితః తదా మహోత్సవస్తాత బభూవ సుఖవర్ధనః దక్షప్రీత తరశ్చాసీన్ ముముదో తనయా మమ కామోతీవ సుఖం ప్రాప్య సర్వదుఃఖ క్షయం గతః దక్షజాపి రతికామం ప్రాప్య చాపి జహర్షః రరాజ చ తయా సార్ధం భిన్నశ్చారు వచస్మరః జీమూత ఇవ సంధ్యాయాం సౌదామిన్యా మనోజ్ఞయా ఇతి రతిపతి రుచ్చైర్మోహయుక్తో రతిం తాం హృదుపరి జగృహే వై యోగదర్శీవ విద్యాం రతిరపి పతిమగ్ర్యం ప్రాప్య సా చాపి రేజే హరిమివ కమలా వై పూర్ణచంద్రోపమాస్య. అప్పుడు మిక్కిలి మోహితుడై ఉన్న మన్మధుడు
బ్రహ్మచే ఇయ్యబడిన దారుణమగు శాపమును ఆనందములో నుండుటచే మరచి దక్షునితో చెప్పలేదు. వత్సాపుడు సుఖమును వర్ధిల్లజేయు మహోత్సవము ప్రవర్తిల్లెను. తన కుమార్తె యొక్క ఆనందమును చూచి దక్షుడు మిక్కిలి సంతసిల్లెను. కాముడు మిక్కిలి సుఖమును పొందెను. అతని దుఃఖములన్నీ తొలగిపోయెను. దక్షుని కుమార్తెకు రతి కూడా కాముని పొంది ఆనందించెను. సుందరముగా మాటలాడు మన్మధుడు ఆమెతో కూడి సంధ్యాకాలమునందు సుందరముగు మెరుపులతో కూడిన మేఘం వలె ప్రకాశించెను. మిక్కిలి మోహముతో కూడిన మన్మధుడు రతిని యోగి ఆత్మవిద్యను వలె హృదయ సింహాసమునందు అధిష్ఠింపజేసెను. పూర్ణచంద్రుని వంటి ముఖము గల లక్ష్మీ హరిని వలె రతి గొప్ప భర్తను పొంది మిక్కిలి ప్రకాశించెను. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే కామ వివాహ వర్ణనం నామ చతుర్థోధ్యాయ. శ్రీ శివమహాపురాణములో రెండవదియగు రుద్ర సంహిత యందు రెండవదియగు సతీఖండములో కామ వివాహ వర్ణనం అనే 4వ అధ్యాయం ముగిసినది.